హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మార్కెట్ అవర్స్ ఇండియా. సో, ఈరోజు మన వీడియోలో మనము నిఫ్టీని నేను పర్సనల్‌గా ఎలా అనలైజ్ చేశానో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. నిఫ్టీని అనలైజ్ చేసే ముందు అంటే బిఫోర్ మార్కెట్ నేను ఒక 3 పాయింట్స్ నేను వెరిఫై చేసుకుంటానండి. ఫస్ట్ థింగ్ ఐ విల్ గో అండ్ చెక్ వాట్ ఈస్ గ్లోబల్ మార్కెట్స్, హౌ దే ఆర్ పర్ఫార్మింగ్. గ్లోబల్ మార్కెట్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయో చెక్ చేశాను. సో దానికోసము మేజర్ ఇండిసెస్ అన్ని చెక్ చేశానండి. మేజర్ ఇండిసెస్ మన ఇండియాకి నిఫ్టీ 50, సెన్సెక్స్ ఎలాగో అలాగే యుఎస్ మార్కెట్‌కి నాస్డాక్, ఎస్ఎన్‌పి 1, హ్యాంగ్ సెంగ్ ఫర్ చైనా, నిక్కీ ఫర్ జపాన్, ఇలా ఈ మార్కెట్స్ అన్ని చెక్ చేశాను. సో సపోజ్ ఫర్ ఫ్రైడే, ఇఫ్ యూ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్రైడే, మనకి ఇండియన్ మార్కెట్స్ అన్ని నెగెటివ్‌లో క్లోజ్ అయితే, యూఎస్ మార్కెట్స్ మాత్రం పాజిటివ్‌లో క్లోజ్ అయ్యాయి. ఆల్ అదర్ మార్కెట్స్ అన్ని మిగతా అన్ని కూడా మేజర్ ఇండిసెస్ మనకి నెగెటివ్‌లో క్లోజ్ అయ్యాయి. సో మార్కెట్ ఓవరాల్ గ్లోబల్ సెంటిమెంట్ కూడా మనకి బేరిష్ సైడే, నెగెటివ్ సైడే ఉంది. ఎందుకంటే మనకి ఇరాన్ యూఎస్ వార్ ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకి ఇలాంటి క్లారిఫికేషన్ మనకు రాలేదు కాబట్టి వార్ హోల్డ్ అవుతుందా? కంటిన్యూ అవుతుందా? ఏం జరుగుతుందనేది ఇంకా కంప్లీట్‌గా మనకు ఐడియా లేదు కాబట్టి క్రూడ్ ఆయిల్ అనేది ఆహ్, హై వోలటాలిటీలో ఉంది. అబోవ్ $100 ఉండడం వల్ల సో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఆ ప్రెషర్ ఫీల్ అవుతున్నాయి కాబట్టి మనకి మార్కెట్ ఇంకా ఆహ్, కాషియస్ టు బేరిష్ సైడే ఉంది కానీ కంప్లీట్ బుల్లిష్‌నెస్ ఇంకా మార్కెట్‌లో రాలేదండి. సో దిస్ ఈస్ ద వన్ థింగ్. సో గ్లోబల్ మార్కెట్స్ పరంగా మనకైతే మార్కెట్ బేరిష్‌లో ఉంది. సో దిస్ ఈస్ ఫర్ సండే నేను చెక్ చేస్తున్న టైంకి ఇవన్నీ మా బేరిష్ సైడ్ ఉన్నాయి కాబట్టి నేను దాని ప్రకారం నేనైతే డెసిషన్ చెప్తున్నా. మీకు బిఫోర్ మార్కెట్ యూ హావ్ టు అనలైజ్ దీస్ థింగ్స్ అండి. సో గ్లోబల్ క్యూస్ వన్స్ చెక్ చేసిన తర్వాత గో టు నిఫ్టీ. నిఫ్టీలో కూడా మీరు ఏదైతే నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ గో టు డైలీ టైమ్ ఫ్రేమ్ అండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా మీరు చెక్ చేయాల్సినవి, సో ఓవరాల్ మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసారంటే మీరు ఆల్‌మోస్ట్ 26,400 నుంచి మార్కెట్ 22,100 వరకు ఫాల్ అయింది. ఇది హ్యూజ్ ఫాల్ అండి. ఆల్‌మోస్ట్ 16% మార్కెట్ నిఫ్టీ అయితే ఫాల్ అయింది ఇక్కడ. సో దీంట్లో మనకి కొంతవరకు కరెక్షన్ అయితే హెల్తీ కరెక్షన్ అయితే వచ్చింది. సో మనము మేజర్ సపోర్ట్ ఇక్కడ 22,200 దగ్గర ఉంది. సో దెన్ మేజర్ రెసిస్టెన్స్ అనేది మనకు 26,400 అని. సో ఇది అప్రాక్సిమేట్‌గా అంటే ఓవరాల్ మార్కెట్‌కి మనకి మేజర్ సపోర్ట్, మేజర్ రెసిస్టెన్స్ తెలిసాయి. సో ప్రెజెంట్ మార్కెట్ ఈ హ్యూజ్ ఫాల్ తర్వాత కొంతవరకు అయితే రికవరీ అయినట్లుంది. ఆ రికవరీ అనేది ఎంతవరకు అయిందో మనం మార్క్ చేసుకుందాం. ఆ మార్కింగ్ 24,600 లెవెల్ వరకు మార్కెట్ అయితే మనకి క్లియర్‌గా రికవర్ అయినట్లు కనిపిస్తుంది. అక్కడ మనకి కొంతవరకు రెసిస్టెన్స్ కనిపిస్తుంది అట్ ప్రెజెంట్. సో నెక్స్ట్ ఇదండి. ఇది ఓవరాల్ అంటే డైలీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మనకి ఓవరాల్ మార్కెట్ ఎలా ఉందో తెలుస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు అవర్లీ చార్ట్. అవర్లీ చార్ట్‌లో ఏంటంటే మనము ఇంట్రాడే పొజిషన్‌లు తీసుకునే వాళ్ళకి వీళ్ళ కోసం చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. అవర్లీ చార్ట్‌లో కూడా మనము ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, సపోర్ట్ జోన్‌లు గీయొచ్చు. వన్ థింగ్ యూ హావ్ టు అండర్‌స్టాండ్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసేటప్పుడు అట్‌లీస్ట్ 2 పాయింట్స్ అన్నా మనకి 2 పాయింట్స్‌నన్నా మనం కలిపి లైన్స్ గీయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారంటే మీరు ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ మనకుంది. సో ఇక్కడ ఒక లైన్ గీసుకోవచ్చు మనము. సో సపోర్ట్ లెవెల్ కంటే కూడా సపోర్ట్ జోన్ అనడం కరెక్ట్ అండి. సో మీరు చూసారంటే ఇక్కడ మనకి ఇదొక ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్. అంటే 23,800 అరౌండ్ ఈ ఏరియాలో మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైకెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ పైన క్యాప్ అయిపోయింది. పైన మార్కెట్ 4,600 దాటి వెళ్ళలేకపోతుంది. సెకండ్ టైమ్ మళ్ళీ అటెంప్ట్ చేసినా గానీ 24,500 అప్రాక్సిమేట్ ఈ రేంజ్‌లో నుంచి రిజెక్షన్ వచ్చేసింది. సో మనం ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ కూడా మనకొక లెవెల్ మనకి అర్థమవుతుంది. ఈ లెవెల్ ఏదైతే బ్రేక్ అయిందో లాస్ట్ టైమ్ కూడా ఇక్కడ ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ ఫాల్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకొచ్చింది. ఇక్కడ పైకెళ్ళలేకపోయింది. మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళే ప్రయత్నం చేసింది గానీ బయర్స్ వీక్ ఉండడం వల్ల మార్కెట్ అగైన్ ఫాల్ ఇంటూ దిస్ కన్సాలిడేషన్ జోన్. సో దీన్ని బట్టి మీకు అవర్లీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం మీకేం అర్థమవుతుందంటే మార్కెట్ ఈస్ ఇన్ కన్సాలిడేషన్ జోన్ 24,350, లెట్స్ సే 24,400 నుంచి 23,800 అంటే అప్రాక్సిమేట్లీ 400 పాయింట్స్ లెవెల్‌లో మార్కెట్ అనేది కన్సాలిడేషన్ అవుతుంది. మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఆహ్ ఎఫ్ఐడిఐ డేటా ఎందుకు అంటే, ఎఫ్ఐడిఐ డేటా మార్కెట్‌ను వాళ్ళ పొజిషన్స్ ఎలా బిల్డ్ చేసుకున్నారు. మనం
రిటైలర్స్ కాబట్టి మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు. ఏదైతే మనకు ఓపెన్ సోర్స్ అవైలబిలిటీ ఉందో ఆ సోర్స్ చూసుకొని మనం చేసాము. వీళ్ళకి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంటాయి. వీళ్ళు మార్కెట్ ని మూవ్ చేయగలరు కాబట్టి వాళ్ళు ఎలా అలైన్ అయి ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎఫ్ఐఎస్ చూస్తే మనము ఇండెక్స్ ఫ్యూచర్ లో వీళ్ళు స్టిల్ హ్యూజ్ సెల్లింగ్ సైడే ఉన్నారు. వీళ్ళంతా షార్ట్ సైడే బిల్డ్ అయి ఉన్నాయి. ఈవెన్ ఆన్ 8th May 2026 కూడా వీళ్ళు సెల్లింగ్ సైడే వీళ్ళ పొజిషన్ బిల్డ్ చేసుకున్నారండి. ప్రొప్రైటరీస్ కూడా ఇండెక్స్ ఫ్యూచర్స్ లో వీళ్ళు మాత్రం వీళ్ళతో అలైన్ అయి లేరు. కానీ పొజిషన్లు వీళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి నెగ్లిజిబుల్ పొజిషన్స్. సో వీళ్ళు కొంచెం పాజిటివ్ సైడే మార్కెట్ వెళ్తుందనే ఒపీనియన్ కలుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇండెక్స్ ఆప్షన్ సైడ్ చూసామంటే ఎఫ్ఐఏస్ ప్రొపరేటర్స్ ఇద్దరు కూడా హ్యూజ్ గా నెగిటివ్ సైడే ఉన్నారు. కాల్స్ సెల్ చేశారు, పుట్స్ బై చేస్తున్నారంటే అర్థం ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. పైన 24,500 కానీ 24,600 లెవెల్స్ అనేటివి క్యాప్ అయిపోయి ఉన్నాయి. వాటిని పైకి మార్కెట్ ఇమీడియట్ గా మూవ్ అయ్యే ఛాన్స్ లేవని మనకు అర్థమవుతుంది. అన్లెస్ ఎనీ క్లారిటీ ఏదైనా యుఎస్ ఇరాన్ వార్ మధ్య క్లారిటీ మనకి ఏదైనా క్లియర్ గా తెలిస్తే ఇమీడియట్ గా వీళ్ళందరూ షార్ట్ కవరింగ్ చేసే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. అలాగే క్లయింట్స్ అంటే మనలాంటి రిటైలర్స్ అండి, మీరు నేను, వీళ్ళు కంప్లీట్ బుల్లిష్ సైడ్ ఉన్నారు. వీళ్ళంతా కాల్స్ కొన్నారు, పుట్స్ సెల్ చేస్తారు. అంటే వీళ్ళు మార్కెట్ పైకి వెళ్తుందనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వీళ్ళని ట్రాప్ చేయడమే ఎప్పుడు ఎఫ్ఐఎస్ ప్రొపరేటర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళకి ప్రొపరేటర్స్ ఎఫ్ఐఎస్ కి మనం అలైన్ అయ్యి ట్రేడ్ చేయగలిగితే మాత్రమే మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోగలము, మన క్యాపిటల్ సేవ్ చేసుకోగలము. సో ఎఫ్ఐడిఏ డేటా అయింది, గ్లోబల్ క్యూస్ చెక్ చేసాము, చార్ట్స్ అనాలిసిస్ చేసాము. వాట్ ఈస్ నెక్స్ట్ ఇవన్నీ మనము బిఫోర్ మార్కెట్ మనం అనలైజ్ చేసుకోవచ్చు అండి. ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా మార్క్ చేసుకున్నాం కదా. బిఫోర్ మార్కెట్ ఇవంతా చూసుకోవాలి. నెక్స్ట్ బిఫోర్ మార్కెట్ వన్ మోర్ థింగ్ ఇస్ 15 minutes అండి. 15 minutes లో కూడా మీరు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ లెవెల్స్ మీరు డ్రా చేసుకోగలిగితే మీకు లైవ్ మార్కెట్ లో అది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సో ఈ అన్నిటిని టచ్ చేస్తాం, మనం ఒక లైన్ వేద్దామండి. సో మనకి లెవెల్ అనేది ఒకటి తెలుస్తుంది, ఇది ఒక జోన్ లాగా కనిపిస్తుంది కాబట్టి మనకి ఇది జోన్ ని క్రియేట్ చేద్దాం మనం ఇక్కడ. సో ఇట్ ఈస్ అ జోన్. సో మార్కెట్ అనేది 24,150 అరౌండ్ ఆ రేంజ్ లో సపోర్ట్ తీసుకుంటుంది. సో మనం ఓవరాల్ గా గ్లోబల్ క్యూస్ నెగిటివ్ ఉన్నాయి, ఎఫ్ఐఎస్ ప్రొపరేటర్స్ పొజిషన్స్ నెగిటివ్ సైడ్ ఉన్నాయి. అండ్ మార్కెట్ కూడా ఆన్ 8th 24,250 నుంచి ప్రైస్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది కానీ పైకి వెళ్ళలేకపోయింది. విత్ ఇన్ ఏ 200 పాయింట్స్ జోన్ లో 24,250 నుంచి 2400 వరకు 150 పాయింట్స్ రేంజ్ లోనే ప్రైస్ ఉండిపోయింది. సో ఇది మనకి ఒక ఇంపార్టెంట్ జోన్ అండి. ఈ జోన్ పైకి బ్రేక్అవుట్ అయితే మనకు కొంచెం బుల్లిష్ సైడ్ మనం కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. డౌన్ అయితే మాత్రం మార్కెట్ తిరిగి 23,800 లెవెల్ వరకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మనకి. సో ఇది 15 minutes టైం ఫ్రేమ్ అండి. ఇదంతా అయిన తర్వాత ఇవన్నీ అలైన్ చేసుకున్న తర్వాత కూడా లైవ్ మార్కెట్ లో మీరు హెవీ వెయిట్స్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. హెవీ వెయిట్స్ అంటే నిఫ్టీ 50 దానంతకు అదే మూవ్ అవ్వదండి. నిఫ్టీ 50 లో ఉన్న అండర్లయింగ్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాక్స్ మూవ్మెంట్ బేస్ చేసుకొని నిఫ్టీ 50 మూవ్ అవుతుంది. సో దాంట్లో హెవీ వెయిట్స్ మనకి ఏంటి, హెచ్డిఎఫ్సి, రిలయన్స్, ఐసిఐసి, భారతీ ఎయిర్టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, కోటాక్ బ్యాంక్, ఇవన్నీ మీరు యాడ్ చేసి పెట్టుకుంటే వీటిలో అని అట్లీస్ట్ 50% స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాజిటివ్ సైడ్ మొమెంటం ఇచ్చి మార్కెట్ కూడా బుల్లిష్ సైడ్ ఏమన్నా ఫామ్ అయితే మాత్రమే మీరు లాంగ్ సైడ్ ట్రేడ్ తీసుకొని ట్రై చేయండి. లేదంటే అవాయిడ్ చేయండి, ట్రేడ్ అవాయిడ్ చేయండి. నెగిటివ్ సైడ్ సపోజ్ ఈ స్టాక్స్ లో మోర్ దాన్ 50% మనకి నెగిటివ్ సైడ్ ఉంటే మీరు నెగిటివ్ సైడ్ షార్ట్ సైడ్ ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేయండి విత్ కన్ఫర్మేషన్ మాత్రమే. ఇది లైవ్ మార్కెట్ లో మీరు చూసుకోవాల్సింది. మీరు ఈ పాయింట్లన్నీ ప్రాపర్ గా అనలైజ్ చేసి మీరు ప్రాపర్ గా ట్రేడ్ తీసుకున్నట్లయితే మీ రిస్క్ అండ్ రివార్డ్ కూడా 1:1, 1:1.5, 1:2 కంటే ఎక్కువ పెట్టుకోవద్దండి. మార్కెట్ హై వోలటాలిటీలో ఉంది, ఏ న్యూస్ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి నా సజెషన్ అయితే 1:1.5 మాత్రమే తీసుకోండి. మీ క్యాపిటల్ లో 10% మాత్రమే ఆప్షన్స్ ట్రేడింగ్ కి డిప్లాయ్ చేయండి. 10 to 20% మాత్రమే. దాంట్లో కూడా 10% మాత్రమే మీరు రిస్క్ రిస్క్ చేయడానికి ఇది చేయండి. 1:1.5, 1:1.1, 1:1.2 ఇఫ్ మార్కెట్ ఈస్ ట్రెండింగ్ మాత్రమే ట్రైలింగ్ చేయండి. రిస్క్ తీసుకోకండి, మీ క్యాపిటల్ సేవ్ చేసుకోండి.
సో దిస్ ఈస్ మై అనాలిసిస్ ఫర్ టుడే. సో డెఫినెట్గా నేను 11th ప్రీ మార్కెట్ కూడా ఒక వీడియో చేసి మీకు అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోన ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు డైలీ అనాలిసిస్, ప్రీ మార్కెట్, పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేసి మీకు అందిస్తుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ నోట్, దిస్ ఈస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీ సెల్ ఆర్ బై. సో నాకు మా స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నేను అనలైజ్ చేసి, నేను ఎలా అనలైజ్ చేస్తున్నా అనేది మీకు చూపించడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా, కానీ ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఎనీ సెల్ ఆర్ బై అండి. సో మండే మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో ఐ విల్ డూ వన్ మోర్ వీడియో ఆఫ్టర్ 8:30. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.